నమస్తే. సో ఫస్ట్ టీడీపీ వారితోనే ప్రారంభిద్దాం. సో జనాల్ని దూరంగా అంటే జగన్ ను జనాల నుంచి దూరంగా తీసుకువెళ్లాలని ఒక వ్యాఖ్యలు చేశారని చెప్పేసి మనం ఇప్పటి వరకు అనుకున్నాం. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత మనం ఎలా చూడొచ్చు అంటారు మరి? మేడం నమస్తే అండి, మీకు ప్యానల్ ఉన్న అందరికీ నమస్కారం. ఒక విషయం కోర్టులో ఉన్నప్పుడు దాని మీద మనం వ్యాఖ్యానాలు చేయడం మంచి పద్ధతి కాదండి. ఎక్కడ కూడా ఏ కేసైనా చిన్న కోర్టులో, మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉన్న, సుప్రీం కోర్టులో ఉన్న కోర్టు విషయాలన్నీ బయట చర్చించడం మంచి పద్ధతి కాదండి. నేను జర్నలిస్ట్ గా ఉన్న అనుభవంలో చెప్తా. అయితే తెలుగుదేశం పార్టీ స్టేట్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నాను కాబట్టి ఈ వ్యాఖ్యల మీద మా స్పందన చెప్పాలి. అంటే కోర్టులు కానీ జడ్జిలో వాళ్ళ కొన్ని క్వశ్చన్స్ అడిగింది టీడీపీ ప్రభుత్వం డైరెక్ట్ గా నేరుగా ప్రజల్లోకి వదిలింది. ఇవన్నీ జనాలకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి సో వీటి మీద మనం చర్చించవచ్చు. ఐ థింక్ సో. అదే చెప్తున్నా. ఇప్పుడు 8 ట్యాంకర్లు వచ్చాయి, అందులో 4 ట్యాంకర్లు టెస్ట్ చేశాం, తిరిగి పంపించాం. అందులో కల్తీ ఉందని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు చెప్పారండి. దాని ప్రకారం అందిన సమాచారం ముఖ్యమంత్రికి అందుతానే ఆయన ఒక వెంకటేశ్వర భక్తుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాన్ని దాచుకోవాల్సిన పనిలే. ఒకవేళ అలా దాచి పెడితే మీరు ఎందుకు హైడ్ చేశారు, ప్రభుత్వం మీది కాబట్టి అక్కడేదో అక్రమాలు అన్యాయాలు జరిగితే దాచి పెట్టారన్న విమర్శలు కూడా వస్తాయి. పైగా ఆయన దేవుడి భక్తుడని ఇంత అన్యాయం జరుగుతోందన్న విషయాన్ని బయట పెట్టారు. బయట పెట్టి గమ్మని ఉండలేదండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎవరు అన్నట్టు ప్రజల మీద నెట్టేసి గమ్మని ఉండలేదు, సిట్టు వేశారు. ఆ తర్వాత విచారణ చేశారు. ఇవన్నీ జరుగుతుందండి. ఈ రోజు కూడా సిట్టు వాళ్ళు తిరుపతిలో 3 రోజులుగా విచారణ జరిపారు, వివరాలన్నీ సేకరించారు, కోర్టుకు వెళ్లారు, ఆ ల్యాబ్ కు వెళ్లారు, ఆ పిండి మిషన్లు చూశారు, ప్రతిదీ చూశారు. వాళ్ళు కూడా 1-2 రోజుల్లో నివేదిక ఇస్తారు. అయితే ఇక్కడ నేను అడగదలుచుకున్నాను, చాలా మంది అంటున్నారు ఇదేమి సుప్రీం కోర్టు తీర్పు చెప్పలేదండి. తీర్పు చెప్పలే, ప్రశ్నలు పెట్టారు. ఏమన్నా ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు నేరస్తుడని ఎందుకు అనుకోకూడదు, లేకపోతే నీకు ఉరిశిక్ష వేయకూడదని ఎందుకు అంటున్నావని జడ్జి గారు ప్రశ్నిస్తారు. అంటే అర్థం ఏమంటే నీ వాదన నువ్వు వినిపించు, ఈ నేరం అవునా కాదా తెలియజేయని. అలాగే వాళ్ళు వేసిన ప్రశ్నలకి మా వాళ్ళు కౌంటర్, అంటే గవర్నమెంట్ లీడర్స్ ఉన్నారు, టీటీడీ దగ్గర నుంచి చేసిన దానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటారు మీ దగ్గర. అదే కదా సుప్రీంకోర్టు అడిగింది మిమ్మల్ని. ఉన్నాయండి, ప్రాథమిక ఆధారాలు ఉండబట్టే చెప్పాం. దానికంటే ఎక్కువ మాట్లాడడం ధర్మం కాదని చెప్తా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మహాభారతంలో అశ్వత్థామ హతకుంజరహ అని ఉంది. అంటే మధ్యలో ఏది వినపడలా, అందుకని అక్కడ ఏదో పొరపాటు జరగదు. దీన్ని కమ్యూనికేషన్ గ్యాప్ అంటామని. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళు వివరిస్తారు. ఆ సుప్రీం కోర్టులో ఖచ్చితంగా మా దగ్గర ఉన్న ప్రాథమిక ఆధారాలు చెప్తారు. కౌంటర్ లో మా లాయర్లు చెప్తారు. అంటే మా లాయర్లు అంటే ప్రభుత్వం తరఫున లాయర్లు చెప్తారు. అయితే ఇది అక్కడికే ఏదో అయిపోయిందని చెప్పి తీర్పు వెలువడినట్టు రోజా గారు లేదా కరుణాకర్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇదేదో భూచిని చూపించి చంకలు గుద్దుకొని మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిక్కచ్చిగా నిర్దిష్టంగా పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పటి వరకు లడ్డు వ్యవహారాన్ని వాళ్ళ మీద వేసి ఇప్పటి వరకు మీరు చంకలు గుద్దుకున్నారని వైసీపీ వాళ్ళ అభిప్రాయం. కాదండి, ఇప్పుడు అన్యాయం జరిగింది ఎత్తి చూపకపోతే సంకల్ మీరు బాగుందండి, అధికారం మాది. ఇప్పుడు పోలీసులు ఉన్న దొంగను పట్టుకుంటేనే పట్టేసిన ఎక్కడ, వాళ్ళు పొడిచిన కత్తి ఎక్కడ, లేకపోతే వాళ్ళ ఆధారాలు ఎక్కడ, సాక్షులు, ఆ సాక్షులు ఆధారాలను సేకరించే పని కోసమే సిట్టులు పెట్టాం. ప్రభుత్వం తన పని తను చేస్తుంది, చట్టం తన పని తను చేస్తుంది. ఆ వివరాలు కావాలని సుప్రీం కోర్టు అడిగారు. ఆ కోర్టు అడిగిన వివరాలని ఖచ్చితంగా కౌంటర్ ఫైల్ చేసేటప్పుడు పొందుపరుస్తాము, ప్రూవ్ చేస్తాము. అవసరమైతే ఇంకొక విచారణ కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధమండి. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి మరొక విధంగా విచారణ చేయమంటే కూడా చేస్తాము, ఆధారాలు సమర్పిస్తాం, ఇక్కడ అన్యాయం జరిగిన విషయం నిరూపిస్తాం. సో ప్రస్తుతానికి